హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ పింటూ చిన్ను ఛానల్ అండి. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది కళ్యాణ్ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడు ఏంటిది అని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్. ఆల్రెడీ నేను ప్రోమోది చేశాను వీడియో. అది కాకుండా అడిషనల్గా ఏమున్నాయి అనేది చెప్తాను నేను ఇక్కడ. యాక్చువల్గా స్టార్టింగే కళ్యాణ్ పడాల ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వగానే బాగా మాట్లాడతారు, కన్వర్జేషన్ ఇద్దరు సేమ్ ప్రోమోలో ఎలా ఉందో అలా ఉంది. తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటిది అని అడుగుతాడు. సాంగ్ పెద్ద మూవీ రిలీజ్ అయిపోయింది కదా, ఇంకా రిలీజ్ చేస్తాను అంటారు. తనుజ గురించి అడుగుతుంది, బిగ్ బాస్ గురించి అడుగుతుంది, అమ్మ గురించి, నాన్న గురించి, ఇమ్ము గురించి, డెమాన్ గురించి, రీతు గురించి, ప్రతి ఒక్కరి గురించి ఉంది. నేను డీటెయిల్గా రాసుకున్నాను, చెప్తాను. ఫస్ట్ బిఫోర్ బిగ్ బాస్ బాగుందా, ఆఫ్టర్ బిగ్ బాస్ బాగుందా అంటే రెండు బాగున్నాయి, అలా ఏం లేదు అని చెప్తాడు. తర్వాత విజిల్ వేస్తా వచ్చా నీకు అని అడుగుతుంది. వచ్చు అని అన్నారు. రీసెంట్గా పెద్ద మూవీకి వెళ్ళిన, పెద్ద మూవీలో విజిల్ వేసా అంటే ఒకసారి వేసి చూపియు అంటే వేసి చూపిస్తాడనమాట. అగ్ని పరీక్ష నుంచి కప్పు ఎత్తేంతవరకు కళ్యాణ్ పడాల నేమ్ వినగానే నేను అదైపోయాను అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అని వర్ష అంటే, నేను కప్పు చేతి ఎత్తగానే కళ్యాణ్ పడాలనే నేమ్ వినంగానే పడిపోయాను అని కూడా అంటాడు. తర్వాత ప్రతి ఒక్కరు ఐస్లో వాటర్ వచ్చినాయి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి కానీ, బయట ఉన్న నిన్ను ప్రేమించే జనాలకు కానీ చాలా అదయ్యింది, నువ్వంటే చాలా అభిమానం పెంచుకున్నారు అని వర్ష చెప్తుంది. తర్వాత ఫైనల్ డే నాకు క్లోజ్ మా మామయ్య వచ్చి గేట్ దగ్గర నిలబడ్డాడంట కలవడానికి అని. అప్పుడు కళ్యాణ్ ఉండి తర్వాత అంటారు, ఎందుకు గేట్ దగ్గర, అసలు నేను ఇంటికి వస్తా కదా అక్కడనే కలిసేవాడిని అని అన్నారు అని సెటైర్ వేసిండు. అసలు మామూలు సెటైర్లు వేయలేదు, పంచులు అంటే పంచులు, ఒక్కొక్క పంచు హైలైట్. ఇంకా నీకు బిగ్ బాస్లో ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు అని అడుగుతాడు. తనుజ అని చెప్పేస్తుంది. చెప్తాడు. చెప్పినాక ఎందుకు తనుజ వై అని అంటే అంతే అది అని అంటాడు. అన్నాక బిగ్ బాస్లో ఎందుకు బ్యూటీ ఉంటుందా అని అడుగుతుంది వర్ష. బ్యూటీ అనేది సమ్వాట్ అన్సీన్, మనం చూడలేనిది బ్యూటీ ఇన్సైడ్ ఉంటుంది. మనం కళ్ళతో చూసిందే కాదు, ఇన్సైడ్ అంటే మన మనసులో ఏమనిపించిందో అది అనమాట. ఏం చెప్తాడంటే బ్యూటీ ఈజ్ సమ్వాట్ యు సీన్, మనం చూసిందే కాదు చూడబోయేది కూడా అని చెప్తాడు. అండ్ అన్నాక తర్వాత తను ప్రజెంట్ అయితే కుక్ విత్ జాతిరత్నాలు షూట్ చేసింది. అంటే నువ్వేమైంది అంటే, నాకు ఆల్రెడీ షెడ్యూల్స్ ఉన్నాయి, ఒప్పుకున్నాను, దానివల్ల నేను చేయలేకపోయాను, అందుకోసమని నేను క్విట్ అయ్యాను షో అని చెప్తాడు. ఒక మాటలో తనుజకి ఏం చెప్పాలి అంటే థ్యాంక్ యూ అని చెప్తాడు. ఎందుకు అంటే బిగ్ బాస్ చూడలేదా, చాలా హెల్ప్ చేసింది, స్టిల్ ఈరోజు కూడా నేను బయటికి వెళ్తున్నా అంటే జాగ్రత్తగా వెళ్ళాక మెసేజ్ చెయ్యు నాకు అని మెసేజ్ చెప్తుంది. అంటే రీచ్ అయ్యాక మెసేజ్ చెయ్యు నాకు అని చెప్తుంది తనుజ. తను బయట లోపల ఎలా ఉందో బయట కూడా అలానే ఉంది, నా దగ్గర ఏమి చేంజ్ అవ్వలేదు, ఇంకా క్లోజ్ ఎక్కువైనాము మేము. బయట జరిగిన ఒక సిచ్యువేషన్ ఆల్రెడీ చెప్పాను ప్రోమోలో, చెప్తున్నా మళ్ళీ. ఒక సిచ్యువేషన్ జరిగింది, కళ్యాణ్ ఒక ప్రాబ్లంలో పడ్డాడు, అది ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి 24 hours పడుతుంది. కానీ తనుజ ఒక్క కాల్తో వేరే వాళ్ళతో కాల్ చేయించి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయించింది అని చెప్తాడు. తర్వాత వర్ష ఉండి తనుజ ఇష్టమైన కలర్ ఏంటిది, ఫేవరెట్ కలర్ అంటే బ్లాక్ అండ్, నీకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ ఏంటిది అంటే వైట్, అందుకే కళ్యాణ్ ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీషర్ట్స్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ వేసుకుంటారేమో. తర్వాత కళ్యాణ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది అని అడుగుతాడు. బిర్యానీ అని అంటాడు. తర్వాత ఇమ్ముతోని రిలేషన్షిప్ బాండింగ్ ఏంటిది అంటే అన్న అంతే జేమ్స్, ప్రజెంట్ వరల్డ్లో ఎలా ఉండాలి అనేది రియాలిటీ చెప్తాడు అని అంటారు. డెమాన్ గురించి మాట్లాడతారు. డెమాన్ ఫాదర్ది అలా అయ్యింది కదా అంటే, అవును వాళ్ళ నాన్నకి క్యాన్సర్ ఉంది, ఇంకా ఏజ్ కదా తట్టుకోలేకపోయాడు ట్రీట్మెంట్ అది అంటే, అవునా అంటే తర్వాత డెమాన్తో బాండింగ్ ఏంటిది అంటే పెద్దోడు చిన్నోడు అని చెప్తాడు. వాడు పెద్దోడు కాదు చిన్నోడు లాగా ఉండు, మొన్ననే అక్క అనుకోండి అంటే డోంట్ జడ్జ్ బుక్ బై కవర్ అని అంటాడు. కళ్యాణ్కి నాకు 24 years, వానికి 30 years అంటే వానికి 30 years అని వర్ష అంటది. అదనమాట. ఇంకా తర్వాత కళ్యాణ్ వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతుంది. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నాన్న నాన్న అని అనలేదు, ఆయన అని అన్నావు, ఎందుకు వై రిలేషన్ అంటే, లేదు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మొత్తం హాస్టల్ ప్లస్ మా నాన్ననే నాకు ఒక హీరో, మంచి స్టోరీ ఉంది,
ప్లస్ బిజినెస్ మ్యాన్. ఒకప్పుడు మంచిగా బిజినెస్ చేస్తుండే, కానీ కొన్ని కారణాల వల్ల కంప్లీట్గా జీరో అయినాము. అప్పుడు హెల్త్ అప్సెట్స్ అయినాయి, ఫ్యామిలీ డెబ్ట్స్ అంటే అప్పులు అన్నవి ఒకటేసారి రావడం వల్ల లేదు. ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఒక నలుగురికి మేము పెట్టే అంతా ఉన్నాము, తమ్ముడు చూసుకుంటాడు అని చెప్తాడనమాట. నాకు ఇప్పటికి కూడా వాళ్ళ కష్టం అనేది చెప్పరు. ఏదన్నా పెద్దగా ఇష్యూ ఉంటేనే చెప్తారు. ప్రజెంట్ కూడా చెప్పారు. నాకేమైనా అన్న చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఎప్పుడైనా వాళ్ళే చూసుకునే వాళ్ళు. అన్నీ మా ఇంట్లో మొత్తం చూసుకునేది మాత్రం మా పెద్దనాన్న. మ్యాక్సిమం మా పెద్దనాన్న దగ్గరనే అంతా సాల్వ్ అయిపోతుంది అని అంటాడు. లాస్ట్కి ఒకటి చెప్తాడు, లక్ష్మణరావు పెద్ద కొడుకు అంటే ఏంటిదో చూపించుకున్నాను నేను, చాలు నాకు అని అంటాడు. తర్వాత హోమ్ టౌన్ గురించి మాట్లాడతాడు. మాట్లాడినాక ప్రౌడ్ ఆఫ్ మై డాడీ అని అంటాడు. తర్వాత ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం వచ్చినా అదే వాళ్ళ పెద్దనాన్ననే చూసుకుంటారు అని చెప్తాడు. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత అమ్మ గురించి, అమ్మ లోపలికి వస్తుంది అని అనుకున్నావా అంటే, లేదు నేను ఫ్యామిలీ వీక్లో నానమ్మ వస్తుంది, ఎందుకంటే నానమ్మ చాలా బాగా మాట్లాడుతుంది, అందుకోసమని నేను మా నానమ్మ వస్తుంది అనుకున్నాము. మా అమ్మ కొంచెము ఇంట్రోవర్ట్, కొంచెం మాట్లాడదు కదా, అందుకోసమని ఎందుకు అని అనుకున్నా, కానీ మా నానమ్మ రాలేదు, అమ్మ వచ్చింది అని అన్నారు. అంటే అవునా అని అన్నాక తనుజ అమ్మకు శారీ గిఫ్ట్ ఇచ్చింది కదా, అప్పుడు నీ అభిప్రాయం ఏంటిది అంటే, షాక్ అయ్యా, ఏంటిది ఇది అని అనుకున్నాడు అని అన్నాను. తర్వాత అమ్మ తనుజ కూడా బాగా కనెక్ట్ అయ్యారు, ఇద్దరు హ్యాపీగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు అని అంటాడు. అన్నాక వర్ష అడగకముందుకే ఒక మాట చెప్తాడనమాట. లోపల నాకు తనుజ ఎంత సపోర్ట్ చేసిందో, అంటే తనుజ గేమ్ లేనప్పుడు నాకు తనుజ అలానే సపోర్ట్ చేస్తాను, నేను గేమ్లో లేనప్పుడు తనుజకు నేను అలానే సపోర్ట్ చేస్తాం, ఇద్దరం మేము మ్యూచువల్గా సపోర్ట్ చేసుకున్నాము. అది 4th వీక్ తర్వాత స్టార్ట్ అయింది మా ఇద్దరి మధ్యలో అని అంటారు. అన్నాక నెగిటివ్ విలేజ్ గురించి అడుగుతుంది. తర్వాత శ్రీముఖి ఎప్పుడు నా తమ్ముళ్ళు అంటారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అది శ్రీముఖి చాలా ఎంకరేజ్ చేసింది అగ్ని పరీక్ష షో అప్పుడు కూడా. మాకు అప్పుడు లైట్స్, కెమెరాస్ ఇవన్నీ తెలియదు కదా, వాళ్ళు చాలా బాగా చెప్తారు, జడ్జెస్ కూడా బాగా ఎంకరేజ్ చేసింది అని అంటారు. అన్నాక ఇప్పుడు అగ్ని పరీక్ష షో స్టార్ట్ అవుతుంది కదా, దాని గురించి కొన్ని టిప్స్ చెప్పు అంటే, ఏ షార్ట్ కట్స్లో వెళ్ళకండి, ఏదున్నా సరే మంచిగా మాట్లాడండి, మంచిగా చేయండి అని అంటుంది అనమాట. అన్నాక అగ్ని పరీక్షలో పాలిటిక్స్ ఉంటాయా అంటే ఉండవు అని చెప్తాడు. తర్వాత బిగ్ బాస్ లోపల బాండింగ్ అనేది రియల్గా ఉంటుందా, అంతవరకే నటిస్తారా అంటే, కళ్యాణ్ ఏం చెప్తారు తెలుసా, ఎవరన్నా నటించాలి అనుకుంటే ఒక 1 వీక్ నటిస్తారు, లేకుంటే 15 days నటిస్తారు, కానీ ఏకంగా 105 days నటించడం అనేది ఎవరికి రాదు, ఎవరు చేయలేదు, అది సాధ్యమైంది కాదు అని కూడా చెప్తాడనమాట. అది అన్నాక బిగ్ బాస్లో నీకు అగ్ని పరీక్షలో ఎట్లా ఇవ్వాలి మనము వీడియో బయట అంటే, నేను కళ్యాణ్ పడాలా, నేను ఇక్కడ ఆర్మీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను, ఇన్ని ఇయర్స్ నాకు ఇట్లా అని చెప్పిన. నేను డైరెక్ట్ 1 టేక్లో చేశాను, నాకు బ్రేక్ ఉండి ఒక రేకుల షెడ్ దగ్గరికి వెళ్ళి నేను వీడియో చేసి అప్లోడ్ చేసేసాను, ఇది సింగిల్ టేక్లో అన్నీ అయిపోయినాయి అని చెప్తాడు. అన్నాక నీకు అగ్ని పరీక్షలో కష్టమైంది ఏంటిదంటే, గ్రూప్ డిస్కషన్ నాకు కష్టం అనిపించింది. అంటే వాళ్ళు 2-3 టాపిక్స్ ఇస్తారు, 2 టాపిక్స్లో ఏదైనా మాట్లాడాలి. ఫస్ట్ నేను మాట్లాడలేకపోయాను, ఒక ఇద్దరు మాట్లాడుకున్నాక ఓహో ఇలా మాట్లాడాలి, దీని గురించి ఆ డిస్కషన్ అని అర్థమై అప్పుడు నేను స్టార్ట్ చేశాను మాట్లాడడం, ఇది అన్నమాట. తర్వాత రీతు గురించి అడుగుతుంది. రీతు అంటే మంకీ అంటే ఒప్పుకుంటా, కానీ పిల్ల అంటే నేను ఒప్పుకోను, అది మంకీ పిల్ల కాదు అని అంటే, దానికి ఏం ట్యాగ్ ఇవ్వాలి అంటే, ఎందుకు ఇస్తాను నేను అసలుకి ఏం ట్యాగ్, దానికి ట్యాగ్ లేదు ఏం లేదు అని అంటాడు. అంటే ఇమ్ము అంటే అన్న అంటాడు, డెమోన్ అంటే ఫ్రెండ్ అంటారు, తనుజ అంటే ఫ్రెండ్ అంటారు, రీతు అంటే రీతు సిస్టర్ కాదు, ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్ కాదు, ఏది కాదు, రీతు అంటే రీతుయే అని అంటారు. రీసెంట్గా రీతు ఒక ఫోన్ చేసి నేను వర్క్ మీద ఉన్నా, కానీ అది ఫోన్ చేసింది కదా అని ఎత్తితే, నువ్వు ఎందుకురా అంత తెల్లగా అయినావు అని అడుగుతుందంట. అడిగితే పెట్టే ఫోన్ అని చెప్పి పెట్టేసిందంట ఫోన్. అది చిలిపి ఫెషల్ దానా తింగర్ది అని అంటే, ఇప్పుడు ప్రజెంట్గా నువ్వేం బక్కగా అవుతున్నావు కదా, ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు బయటికి వెళ్ళి పానీపూరీలు
సమోసాలు బజ్జీలు తినట్లేదు కదా, అందుకే ఇంట్లోనే ఉంటున్నాయి కదా 24/7, అందుకోసం అని తెల్లగా అవుతున్నా అని అంటాడు. నీ మెయిన్ గోల్ ఏంటిది అంటే హీరో అవ్వడము అని చెప్తాడు. తర్వాత వినయ గురించి సాంగ్, ఈ వినయ గురించి తాను బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్, తమిళ్ కంటెస్టెంట్స్ అని విన్నరా అంటే లేదు లేదు తను కంటెస్టెంట్స్ అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నా అంటే లేదు నేను ఎప్పుడైనా ఆప్షన్ డైరెక్టర్కి ఇస్తా, మనకు వాళ్ళ కంఫర్ట్గా ఉన్న వాళ్ళు మనకి ఇస్తారు, ఎలాగో మనం అలా రిస్ట్రిక్షన్స్ నేను పెట్టొద్దు అనుకున్నా. తనే చెప్పాడు ఇట్లా వినయ హీరోయిన్ అంటే నేను ఓకే అని తనతో చేశాను అని అన్నాడు. అది చెప్పాగా సింగిల్ అండ్ ఆర్ కమిటెడ్ అంటే సింగిల్ అయితే ట్రై చేస్తారు చాలామంది అమ్మాయిలు అయితే కష్టమే లే అని అంటాడు, అంటే కమిటెడ్ అని అనమాట. ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు నీ లైఫ్లోకి రావాలి అంటే హస్బెండ్ వైఫ్గా రావాలి అని అనుకుంటే నేను ఆ అమ్మాయికి మాట వినాలి, ఆ అమ్మాయి మాట నేను వినాలి కాదు, నేను ఆ అమ్మాయి మాట వినాలి. అలాంటి వాళ్ళు వస్తే అంటే బ్యూటీ ఇన్సైడ్ నాట్ అవుట్ సైడ్. మనకు ఒకరికి నచ్చడం మొదలు పెడితే వాళ్ళలో అన్నీ నచ్చుతూనే ఉంటాయి. ఇట్స్ కాల్డ్ లవ్ అని అంటాడు. లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి అంటే లవ్ అనేది వన్ వర్డ్లో చెప్పలేము. మనకు ఒకరు నచ్చడం మొదలు పెడితే వాళ్ళలో అన్నీ ఒకటి నచ్చడం మొదలు పెడితే వాళ్ళలో అన్నీ మనకు నచ్చుతూనే ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ లవ్ అని చెప్తాడనమాట. లైఫ్లో డిప్రెషన్లో వెళ్ళినప్పుడు ఒక సజెషన్ ఇవ్వమని అడుగుతుంది, చెప్తాడు. లవ్ గురించి అంటే నేను కూడా ఫెయిల్యూర్ అయినా కానీ దాని నుంచి బయటికి రావాలి, మనం ఏదో ఒకటి కొట్టి చూపిస్తేనే మనం ఏదో ఒకటి సాధించాలి, ఒకటి అయ్యింది కదా అని మనం పట్టుకొని కూర్చుంటే ఏమి చేయలేము లైఫ్లో కానీ లవ్లో కానీ. అంటే బెస్ట్ నీకు చిల్ కావాలంటే ఎక్కడికి వెళ్తావు అంటే మూవీకి వెళ్తా అని అంటాడు. అంటే నీకు ఫేవరెట్ మూవీస్ ఏంటిదంటే థ్రిల్లర్ అంటే బాగా ఇష్టము, థ్రిల్లర్ మూవీస్ చూస్తుంటే ఫోన్ కూడా చూడను, ఫోన్ పక్కన పెట్టేసుకుంటా అని అంటాడు. తర్వాత ఫేవరెట్ మూవీ నీది ఏది అంటే ఉప్పెనలో అందరికీ ఇష్క్ సిఫాయ సాంగ్ అంటే ఇష్టము కానీ నాకు అది కాదు. ఉప్పెనలో రంగులు అద్దుకున్న దానిలో ఒక లిరిక్స్ ఉంటుంది చాలా ఇష్టము, అద్దం గురించి, అది బాగుంటుంది అని అంటది. థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్పాలి అని అనుకుంటున్నావు అంటే ఫ్యాన్స్ అని అంటారు. సారీ అంటే ఫ్యాన్సే చెప్పాలంటే నేను రెండు ఎందుకు థ్యాంక్స్ సారీ ఫ్యాన్సే ఎందుకంటే నన్ను ఇంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి అభిమానిస్తున్నారు కాబట్టి రెండు వాళ్ళకి చెప్తున్నా. సారీ ఎందుకు అంటే సాంగ్ కొంచెం లేట్ అవుతుంది కదా అందుకోసం అని. అంటే నువ్వు చాలా సైలెంట్గా ఉంటావు కదా, అందరు యాటిట్యూడ్ అంటే నన్ను చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా నాన్నని పర్సన్ అంటూ ఎవరు లేరు, నీకు చాలా యాటిట్యూడ్ పొగరు చూపిస్తున్నావు అని అంటారు. కానీ నేను అది చాలా సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే నలుగురిలో ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక నేను సైలెంట్ అయిపోతా, వాళ్ళకి అది యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది అని అంటారు. బిగ్ బాస్లో లైఫ్లో చేంజ్ చేసుకోవాలి అంటే మంచి యాక్టింగ్ చేసుకోవాలి, నేర్చుకోవడం అంటే బ్యాక్ స్టాపింగ్ అంటే ఏంటిది అని అనుకుంటున్నావు అంటే మనకు వేరే వాళ్ళ గురించి చెప్పడం అనేది నాకు నచ్చదు, బ్యాక్ స్టాపింగ్ అనే అనుకుంటా దాన్ని అని అంటారు. సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటిదంటే గుడ్ ప్లాట్ఫామ్ అంటే మరి నువ్వు ఎందుకు ఉండట్లేదంటే అలవాట్లేదు నాకు, ఇప్పుడు అలవాటు చేసుకుంటాను అని అంటే మీ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతారు కదా అంటే అవును నేను 1 వీక్లో చాలా చేశాను కానీ వాళ్ళకి ఏవి తెలియదు కదా అని అంటాడనమాట. తర్వాత వర్ష ఉండి లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి రావద్దు అంటే ఏదనుకుంటా అంటే బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ అంటే అదేంటిది అంటే మళ్ళీ అలాంటి టైటిల్ విన్నింగ్ మూమెంట్ వచ్చినా మళ్ళీ నేను అలా ఫీల్ అవ్వలేను, అది ఫ్రెష్ మూమెంట్ కదా అందుకోసమని అలా మాట్లాడుతున్నా అంటే నీ లైఫ్లో బ్యాడ్ డేస్ ఏంటిది అంటే హాస్టల్ లైఫ్ అనేది, బట్ బెస్ట్ మెమొరీ అది అని అంటాడనమాట. ఇంకా అడుగుతుంది అనమాట బెస్ట్ మెమొరీ అని కూడా చెప్తాడు. హాస్టల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి కానీ నాది ఇంకా దారుణము, ఆ టైంలో చాలా నాకు పరిస్థితి లేక నాకు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అందుకోసమని హాస్టల్ లైఫ్ అనేది నా లైఫ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాడు. తర్వాత నీకేం కావాలన్నా ఎవరు చేసి పెడతారు అంటే శాంతి అన్న అంటే శాంతి అన్న నేను ప్రతిదానికి అన్నిటికీ నాకు శాంతి అన్ననే అని అంటాడు. ఆడ కొంచెం జోక్గా జోల్గా బాగుంటుంది. ఇదండి ఫుల్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.